ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్కి ప్రధాని నరేంద్ర మోదీ కీలక బహుమతి అయితే అందించబోతున్నారు. త్వరలోనే ఇవన్నీ పూర్తి కాబోతున్నాయి అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త బహుమతినైతే అందించింది. రోడ్డు రవాణా వ్యవస్థలో నవశకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం అనంతపురం గుంటూరు మధ్య 417 కిలోమీటర్ల జాతీయ రహదారిని NH 544Dని వీటితో పాటు ఇంకా ఎన్నో అద్భుతమైన వరాలను కూడా ఆంధ్రప్రదేశ్కి అందించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులను దృష్టిలో ఉంచుకొని వాటిని అనుసంధానం చేస్తూ NH 544D 9,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతోంది. ఇది పూర్తయిన తర్వాత ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానించి రవాణా వ్యవస్థలో మరో మైలురాయిని అధిగమించనుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో కొన్ని రహదారులను కనుక అనుసంధానించబడితే, అంటే వాటన్నిటికీ కలిపినట్లయితే మరికొన్ని 4 లేన్ల హైవేగా అప్గ్రేడ్ చేయబడతాయని చెప్తున్నారు. ఏమేంటి అని చూస్తే NH 544D తాడిపత్రి, కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి మీదుగా అనంతపురం నుండి గుంటూరుకు అనుసంధానం చేయబడుతుంది. అలానే కర్నూలులోని నంద్యాల, ప్రకాశంలోని గాజులపల్లి, గిద్దలూరు, కంబం, తోకపల్లి మరియు గుంటూరులోని వినుకొండ, నరసరావుపేట ఇలాంటి ప్రధాన పట్టణాలన్నింటినీ కలుపుకుంటూ ఈ జాతీయ రహదారి అయితే సాగుతుందని చెప్తున్నారు. ఇక అలాగే ఏపీలో గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలపై కేంద్రం ఫోకస్. 2024 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం 3 లక్షల కోట్లు వెచ్చిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపైన ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 22 గ్రీన్ ఎక్స్ప్రెస్లలో 6 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ 6 ఎక్స్ప్రెస్లలో రాయ్పూర్, విశాఖపట్నం, నాగపూర్, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం మరియు బెంగళూరు, చెన్నై, చిత్తూరు జిల్లాల మీదుగా వెళుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు.